అంటే ఇది పాస్టర్ గారు కాదు, ఏసే చెప్పాడు బైబిల్లో. ఆ శిష్యుడు ఒకడు మొదట చనిపోయిన నా తండ్రిని పాతి పెట్టి వస్తానని చెప్తే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మో, పోండి మనం వెళ్దాం రండి అంటాడు. అంటే చనిపోయిన తండ్రికి అంత్యక్రియలు చేస్తానంటే కూడా నువ్వు కూడా చచ్చినోడితో సమానం, వెళ్ళి చచ్చిపోయిన పాతి పెట్టుకో అని చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు. ఇది అంటే బైబిల్ చదివితే తల్లిదండ్రులని గౌరవించడం మాట పక్క నుంచి కనీస బాధ్యత, కనీ పెంచి పెద్ద చేసి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో అంత్యక్రియలు నిర్వహించేటటువంటి బాధ్యతనికి కూడా పక్కకి విసిరేసేటువంటి తత్వం బైబిల్ ద్వారా కలుగుతుంది. ఈ గొప్ప సందేశాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది అనే విషయాన్ని జనానికి చెప్పాలి. అదే రాముడి దగ్గరకు వస్తే జటాయువుకు ఒక పక్షికి కూడా తండ్రితో సమానంగా అంత్యక్రియలు చేశాడు. సొంత తల్లిదండ్రుల్ని అనాథ శవాలుగా వదిలిపెట్టమని చెప్పే యేసు సమాజానికి అవసరమా? తనకు